డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారపు కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ నుండి మాకు మరింత ప్రోత్సాహం అందినట్లు అవుతుంది. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతిరోజు దినపత్రికలో వచ్చే ప్రతి విషయం ఉద్యోగ నియామక పరీక్షల్లో ప్రశ్నించరు. ఆ సమయంలో ఆ అంశానికున్న ప్రాధాన్యతను బట్టి అడుగుతారు. మీకు ఏవి అవసరమో అవే ఆ విషయానికి సంబంధించిన వీడియోలనే రూపొందించి మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది. అలాంటి ప్రాధాన్యత గల విషయాలు ఏమో తెలుసుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి మీకు అందించటం అనేది జరుగుతుంది. పోటీ పరీక్షల్లో అడగటానికి అవకాశం ఉన్న అంశాలను ఎంచుకొని పోటీ పరీక్షల్లో 100% ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించే విధంగా విశ్వసనీయమైన సమాచారంతో ఈ వీడియోను రూపొందించి మీ ముందుకు తీసుకుని రావటం జరిగింది. ఈ రోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో ప్రపంచ శాంతి సూచిక 2025ని సంబంధించిన వీడియోను తీసుకుని రావటం జరిగింది. ఈ నివేదికను ఎవరు రూపొందించారు, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డది, ఇది ఎన్నవ నివేదిక, ఎన్ని దేశాలు ఈ నివేదికను కవర్ చేయబడ్డది, ఎంత శాతం జనాభాను కవరేజ్ చేయటం అనేది జరిగింది, మన దేశం ప్రపంచ శాంతి సూచికలో స్థానం ఎంత, స్కోర్ ఎంత, ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా నిలిచింది ఏది, అత్యల్ప శాంతియుత దేశంగా నిలిచింది ఏది అనే విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ నివేదికను ఎవరు విడుదల చేస్తారు, ఇది ఎన్ని దేశాలకు సంబంధించింది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ నివేదికను ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ విడుదల చేస్తుంది. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా 163 స్వతంత్ర దేశాలు మరియు భూభాగాలను వాటి శాంతియుత స్థాయిని బట్టి ర్యాంక్ విడుదల చేయటం అనేది జరుగుతుంది. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఎన్నవది అని అంటే 19వది. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఎవరు విడుదల చేస్తారనేది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇది ఎక్కడి నుంచి పనిచేస్తుందంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా ఈ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది పనిచేస్తుంది. దీని ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ ఇండెక్స్ విడుదల చేయడం జరిగింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ తెలుగులో ఏమంటారంటే ప్రపంచ శాంతి సూచిక అంటారు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ని ప్రపంచ శాంతి సూచిక అని అంటారు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ నివేదికని అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ నివేదిక 2025ని 2025 జూన్లో విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రపంచంలో ఎంత శాతం జనాభాను కవర్ చేస్తుంది అనేది అంటే 99.7% జనాభాను కవర్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ ప్రపంచ శాంతి సూచిక 2008 నుంచి 2023ను మనం పరిశీలిస్తే శాంతి భద్రతలు అనేవి 94 దేశాల్లో క్షీణించాయి, 66 దేశాల్లో మెరుగుపడ్డాయి, ఒక దేశంలో మార్పు లేదు. ఈ నివేదికలో ప్రధానంగా ఉండే అంశాలు ఏమిటంటే భద్రత, సంఘర్షణ మరియు సైనికీకరణ కొలమానాలను కవర్ చేసే దేశాల వార్షిక ర్యాంకింగ్. మరి 163 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత, దీని స్కోర్ ఎంత, గతం కంటే మెరుగుపడ్డదా లేదా అనేది మనం తెలుసుకుందాం. 2025 ప్రపంచ శాంతి సూచికలో భారతదేశం 2.229 స్కోర్తో 115వ స్థానంలో నిలవటం జరిగింది. మరి 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 116వ ర్యాంక్. అంటే గతంతో పాటు పోలిస్తే 2024 ర్యాంకుతో పోలిస్తే ఇప్పుడు మన భారతదేశం ర్యాంకు ఒక ర్యాంక్ అనేది మెరుగుపడటం అనేది జరిగింది. అసలు ప్రపంచ శాంతి సూచిక అంటే ఏమిటి? ప్రపంచ శాంతి సూచిక అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ రూపొందించిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ప్రపంచ శాంతియుతకు ప్రపంచంలోనే ప్రముఖ కొలమానంగా ఉంటుంది. ఈ నివేదిక ప్రధానంగా ఏంటి తెలియజేస్తుంది అనేది అంటే శాంతి ధోరణులను, దాని ఆర్థిక విలువ మరియు శాంతియుత సమాజాలు ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై ఇప్పటివరకు అత్యంత సమగ్రమైన డేటా ఆధారిత విశ్లేషణను అందజేయడం అనేది జరుగుతుంది. సామాజిక భద్రత మరియు రక్షణ స్థాయి కొనసాగుతున్న దేశీయ మరియు అంతర్జాతీయ సంఘర్షణ పరిధి మరియు సైనికీకరణ స్థాయి వంటి 23 గుణాత్మక మరియు పరిమాణాత్మక సూచికల ఆధారంగా శాంతి స్థాయిని కొలుస్తారు.
దీంట్లో ఎన్ని పారామీటర్స్ ఉంటాయి? ప్రపంచ శాంతి సూచికలో ఎన్ని పారామీటర్స్ ఉంటాయంటే 23 పారామీటర్లు అనేవి ఉంటాయి. ఈ 23 పారామీటర్లు గుణాత్మక మరియు పరిమాణాత్మక సూచికల ఆధారంగా శాంతి స్థాయిని కొలుస్తారు. ఈ ప్రపంచ శాంతి స్థాయి సూచికలో మొదటి స్థానంలో నిలిచింది ఏంటంటే ఐస్లాండ్. ఇది వరుసగా 17వసారి. అదేవిధంగా దీని స్కోర్ ఎంత అంటే 1.095 స్కోర్తో శాంతియుత దేశంగా కొనసాగుతుంది. మరి అతి తక్కువ లేదా అత్యల్ప శాంతియుత దేశంగా ఉన్నది ఏంటంటే ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్ద దేశమైన రష్యా అనేది అత్యల్ప శాంతియుత దేశంగా నిలిచింది. ఎందుకంటే ఈ దేశం సుమారుగా 2 సంవత్సరాలు యుక్రెయిన్తో పోరాటం చేయటం వల్ల అత్యల్ప శాంతియుత దేశంగా నిలవడం అనేది జరిగింది. 2025లో మొదటిసారిగా 3.441 స్కోరుతో అత్యల్ప శాంతియుత దేశంగా రష్యా అనేది నిలవడం జరిగింది. అత్యంత శాంతియుత దేశం ఏది? ఐస్లాండ్. వరుసగా ఎన్నిసార్లు? 17 సార్లు. అదేవిధంగా దీని యొక్క స్కోర్ ఎంత? 1.095. అదేవిధంగా అత్యల్ప శాంతియుత దేశం ఏది నిలిచింది అనేది అంటే రష్యా. ఎంత స్కోర్ ఇది? 3.441 స్కోరుతో నిలవటం అనేది జరిగింది. మనం పరిశీలిస్తే టాప్ 10 అత్యంత శాంతియుత దేశాలు ఏంటంటే ఐస్లాండ్, ఆ తర్వాత రెండవది ఐర్లాండ్, 3వ స్థానంలో న్యూజిలాండ్, 4వ స్థానంలో ఆస్ట్రేలియా, 5వ స్థానంలో స్విట్జర్లాండ్, 6వ స్థానంలో సింగపూర్, 7వ స్థానంలో పోర్చుగల్, 8వ స్థానంలో డెన్మార్క్, అదేవిధంగా 9వ స్థానంలో సాల్వేనియా, తర్వాత ఫిన్లాండ్ అనేది వరుసగా 10 స్థానాలు నిలవటం జరిగింది. ఇక్కడ మనం గమనించింది ఏదంటే మొత్తం ఫస్ట్ అదేవిధంగా సెకండ్ అనేవి యూరోప్ ఖండంలో ఉన్న దేశాలు నిలిస్తే అత్యంత శాంతియుత దేశంగా ఆసియా ఖండంలో నిలిచింది ఏ దేశం అంటే సింగపూర్. ఎన్నో స్థానం అంటే 6వ స్థానం. స్కోర్ ఎంత అంటే 1.357 స్కోరుతో 6వ స్థానంలో నిలవటం అనేది జరిగింది. ఇక్కడ మనం ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ స్కోర్లు అత్యంత శాంతియుతంగా సూచించేది 1 నుండి 5 వరకు ఉంటాయి. అత్యల్ప శాంతిగా సూచించేది 5 వరకు ఉంటాయి. ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవాలనేది అంటే ప్రపంచ శాంతియుత సూచికలో అంటే GPI 2025లో టాప్ 5 దేశాలు ఏంటి, ర్యాంక్ ఏది, దేశం ఏంటిది, అదేవిధంగా ప్రాంతం ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. మొదటి ర్యాంక్ ఏంటిదంటే ఐస్లాండ్, యూరోప్ ఖండంలో ఉన్నది. దీని స్కోర్ ఎంత అంటే 1.095. అదేవిధంగా అత్యంత శాంతియుత దేశంగా నిలిచింది ఏదంటే యూరోప్ ఖండంలోని ఐర్లాండ్ 2వ స్థానంలో నిలిచింది. దీని స్కోర్ ఎంతేనో 1.260. అదేవిధంగా 3వ స్థానంలో నిలిచిన దేశం ఏంటంటే ఓషియానా ప్రాంతానికి చెందిన న్యూజిలాండ్ 1.282 స్కోరు తోటి 3వ స్థానంలో నిలిచింది. యూరోప్ ఖండంలోని ఆస్ట్రేలియా 1.294 స్కోరుతో 4వ స్థానంలో నిలవటం అనేది జరిగింది. తర్వాత యూరోప్ ఖండంలోని స్విట్జర్లాండ్ దేశం 5వ స్థానంలో నిలిచింది. దీని యొక్క స్కోర్ ఎంతంటే 1.294 స్కోర్ అనేది ఉన్నది. తర్వాత ఈ 2025 ప్రపంచ శాంతి సూచికలో భారతదేశం యొక్క స్థానం ఎంత అనేదంటే 115వ స్థానం. గత సంవత్సరం ఎంత? 116. అంటే ఒక్క స్థానం అనేది మెరుగుపరుచుకొని ఎగువ స్థాయిలో ఉండటం అనేది జరిగింది. అదేవిధంగా ప్రపంచ శాంతి సూచికలో అట్టడుగులో ఉన్న 5 దేశాలు ఏమిటి? మనం ఇంతమంది చెప్పుకున్నాం. రష్యా తొలిసారిగా ఏంటిదంటే అట్టడుగు స్థానంలో ఉన్న శాంతియుత దేశంగా రష్యా నిలిచింది. ఎందుకంటే ఇది నిరంతరం తన సరిహద్దు దేశమైన యుక్రెయిన్తో నిరంతరంగా యుద్ధం చేయటం మూలంగా ఏంటంటే అట్టడుగు స్థానంలో ఉన్నది. యురేషియా ప్రాంతానికి చెందిన రష్యా 3.441 స్కోరుతో ప్రపంచ శాంతియుత దేశాలలో 163వ స్థానంలో నిలిచింది. యూరోప్ ఖండానికి చెందిన యుక్రెయిన్ 3.434 స్కోరుతో 162వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఆఫ్రికా ఖండానికి చెందిన సుడాన్ 3.323 స్కోరుతో 121వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఆఫ్రికా ఖండానికి చెందిన రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం 3.292 స్కోరుతో 160వ స్థానంలో నిలిచింది.
మధ్యప్రాచ్య దేశానికి సంబంధించిన యెమెన్ 3.262 స్కోరుతో 159వ స్థానంలో నిలవటం అనేది జరిగింది. మనం ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏంటంటే ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశం ఏంటిది, అదే విధంగా అత్యల్ప శాంతియుత దేశం ఏందో మనం తెలుసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఫలితాలు ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా శాంతియుత సగటు స్థాయి అనేది 0.36 సూచిక క్షీణించిందని ప్రపంచ శాంతి నివేదిక అనేది తెలియజేయటం జరిగింది. గత 17 సంవత్సరాలలో శాంతియుతంగా క్షీణించడం అనేది ఇది 13వది. 74 దేశాలు మెరుగుపడగా 87 దేశాలు శాంతియుతంగా క్షీణించాయి. స్విట్జర్లాండ్ కాకుండా టాప్ 5 దేశాలు కూడా ఇండెక్స్ యొక్క మొదటి సంవత్సరంలో అత్యంత శాంతియుతమైన 10 దేశాల్లో స్థానం పొందడం జరిగింది. ఇక్కడ మనం ఏంటంటే స్విట్జర్లాండ్ దేశమే కాకుండా టాప్ 5 దేశాలు కూడా ఈ ప్రపంచ శాంతియుత సూచికలో మొదటి సంవత్సరంలో అత్యంత శాంతియుతమైన 10 దేశాల్లో స్థానం పొందడం అనేది జరిగింది. ఈ నివేదికను పరిశీలించినట్టయితే టాప్ 10 దేశాలలో ఏకైక ఆసియా దేశం ఏది అనేది అంటే సింగపూర్. సింగపూర్ అనేది 6వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పోర్చుగల్ 7వ స్థానంలో, డెన్మార్క్ అనేది 8వ స్థానంలో, స్లోవేనియా 9వ స్థానంలో, మరి ఫిన్లాండ్ 10వ స్థానంలో నిలవటం అనేది జరిగింది. అదేవిధంగా మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ పరిశీలించినట్టయితే బంగ్లాదేశ్ 123వ స్థానంలో, పాకిస్తాన్ 144వ స్థానంలో, మరి ఆఫ్ఘనిస్తాన్ 158వ స్థానంలో నిలిచింది. అంటే ఇక్కడ దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశం అనేది మెరుగైన పనితీరుని కనిపించింది. ఆ సూచిక అనేది మనకు తెలియజేయటం అనేది జరిగింది. మరి గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో గత 2019 నుంచి పరిశీలించినట్టయితే భారతదేశం యొక్క ర్యాంక్ అనేది మెరుగుపడుతూ వస్తుంది. 2019లో 141వ ర్యాంక్ ఉంటే 2020లో 139వ ర్యాంకు, 2023లో 126వ ర్యాంకు, 2024లో 116వ ర్యాంకు, 2025లో 115వ ర్యాంక్ అనేది రావటం జరిగింది. 2025లో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ అంతా 115. గత సంవత్సరంతో పోలిస్తే ఎన్ని స్థానాలు మెరుగుపరుచుకున్నదంటే ఒక స్థానాన్ని మెరుగుపరుచుకోవటం అనేది జరిగింది. మరి 2024తో పోలిస్తే శాంతియుత స్థాయిలో ఎంత శాతం మెరుగుదలను చూపించిందంటే 0.58% మెరుగుదల అనేది చూపించింది. అయినా మెరుగుపడ్డా కూడా ఏంటిది 2024తో పోలిస్తే 2025లో ప్రపంచ శాంతియుత సూచికలో ఒక స్థానం మెరుగుపడ్డా భారతదేశంలో సరిహద్దు ఉద్రిక్తలు, స్థానిక అశాంతి, ఉగ్రవాదుల దాడులు, ప్రాంతీయ సంఘర్షణ లాంటి సవాళ్లను భారతదేశం ఇప్పటికీ ఎదుర్కొంటుంది. నేరం, రాజకీయ స్థిరత్వం మరియు ఉగ్రవాద ప్రభావం యొక్క అవగాహనతో సహా 9 సూచికలు మెరుగుపడటంతో 9 సూచికలు అలాగనే ఉన్నాయని, మరియు ఈ 3 సూచికలు క్షీణిస్తున్నాయి అనేది మనకు ప్రపంచ శాంతి సూచిక ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ప్రపంచ శాంతి సూచిక ఎప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది? 2007లో ఏర్పాటు చేయటం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ గలదు? ఆస్ట్రేలియాలోని సిడ్నీ. ఈ సంస్థ స్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరంటే స్టీవ్ కిల్లేలియా. ఈ సంస్థ స్థాపకుడు ఎవరు? అదే విధంగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరంటే స్టీవ్ కిల్లేలియా. మనం ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 గురించి సంక్షిప్తంగా తెలుసుకోవాలంటే ఇది ఎన్నో ఎడిషన్? 19వ ఎడిషన్. అంటే 2025లో విడుదల చేసింది 19వ ఎడిషన్. ఇది ఎన్ని దేశాలను కవరేజ్ చేస్తుందంటే 163 దేశాలను. ఎంత శాతం జనాభాను కవర్ చేస్తుందంటే 99.7%. తయారు చేసింది ఎవరు? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్, దీని IEP అనేది అంటారు. అదేవిధంగా శాంతి డొమైన్లు ఏంటి అంటే ఏటి గురించి ఎక్కువగా ఇది అధ్యయనం చేస్తుందంటే సామాజిక భద్రత, కొనసాగుతున్న సంఘర్షణ, సైనికీకరణ. ఉపయోగించిన సూచికలు ఏంటి అంటే 23. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఉపయోగించిన సూచికలు ఎన్ని? 23. ఇవి గుణాత్మక మరియు పరిమాణాత్మక. గ్లోబల్ ట్రెండ్ శాంతి 0.36% తగ్గింది 17 సంవత్సరంలో. గత 17 సంవత్సరాలలో ఏంటంటే 13వ తగ్గుదల అనేది నమోదు కావటం జరిగింది.
అత్యంత శాంతియుత దేశంగా నిలిచింది ఏంటిది? ఐస్లాండ్. ఎప్పటి నుంచి? ఇది వరుసగా 2008 నుంచి ఇది వరుసగా నిలవటం జరిగింది. టాప్ శాంతియుత దేశాలు ఏంటి? ఐస్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ టాప్ 5 శాంతియుత దేశాలుగా నిలవటం అనేది జరిగింది. అత్యల్ప శాంతియుత దేశం ఏంటిది? రష్యా. ఇది మొదటిసారిగా ఏంటంటే అత్యల్ప శాంతియుత దేశంగా నిలవటం అనేది జరిగింది. అత్యల్ప శాంతియుత దేశాలు ఏవి అంటే దిగువనున్న 5 దేశాలు ఏంటి అంటే రష్యా, యుక్రెయిన్, సుడాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యమన్ దేశాలు అత్యల్ప శాంతియుత దేశాలుగా. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 115ది. మొత్తం జీపీఏ ట్రెండ్ ఏంటంటే 94 దేశాలలో శాంతియుత భద్రతలు క్షీణించాయి, 66 దేశాల్లో మెరుగుపడ్డాయి. ఒక దేశంలో మార్పు అనేది లేదనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం ప్రపంచ శాంతి సూచికను తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏమిటి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. మీరు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మరొకసారి మనం కొత్త అంశంతో మరొక వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.